విత్తనం మట్టిలో ఉన్నప్పుడే చీమలు పురుగులు అన్నీ ఆ విత్తనాలను ఎలా తినేయాలని చూస్తాయి అన్నమాట. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే అనేక రకాల పక్షులు వచ్చి దాన్ని పొడిచి తినేయాలని చూస్తాయి. ఇవన్నీ తప్పించుకొని వచ్చి తర్వాత అది మెల్లిగా పెరుగుతూ ఉంటే పశువులు దానిని తినడానికి వస్తాయి. అయినా అది తట్టుకొని ఎదిగి ఒక పెద్ద వృక్షంలాగా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులు, ఆ పక్షులు, ఆ పురుగులన్నీ వచ్చి మళ్ళీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదే విధంగా నువ్వు కూడా నీ జీవితంలో ఏదైనా చెయ్యాలి అని మొదలుపెట్టినప్పుడు చాలా మంది నిన్ను చూసి నవ్వుతారు, ఏడిపిస్తారు, అడ్డుకుంటారు, ఎలా ఇబ్బంది కలిగించాలని చూస్తారు. కొందరు ఈర్ష్య పడితే మరికొందరు ఆటంకాలు సృష్టిస్తారు. కానీ ఓపిక, పట్టుదల, కృషితో కష్టపడి ముందుకు సాగితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు. అప్పుడు ఎవరైతే నీ ఎదుగుదలను చూసి నవ్వుకున్నారో, ఎవరైతే నీకు ఇబ్బందులు కలిగించారో వాళ్ళే నీ దగ్గరికి నీ సహాయం కోసం వస్తారు. లేదంటే